హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అల్నాట్ రుచులు. ఈరోజు మనం సండే స్పెషల్ చేపల కర్రీని ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: చేపలు 2 kgs తీసుకున్నాను, 4 ఉల్లిపాయలు, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా కొంచెం, ధనియా పౌడర్ 1 చెంచా, 2 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 50 గ్రామ్స్ చింతపండు నానబెట్టాను, కొద్దిగా ఇలాచీ పౌడర్, 4 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర. ముందుగా ఉల్లిపాయ ముక్కలు మిక్సీ జార్లో వేసుకొని ఒక 2 స్పూన్ల జీలకర్ర వేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసి తీసుకొస్తాను. ఉల్లిపాయ జీలకర్ర మెత్తగా పేస్ట్ చేసి పెట్టానండి. ముందుగా చేప ముక్కల్ని చేపల కూర సెట్లో వేసుకొని ఉప్పు మన టేస్ట్కి సరిపోయినంత, పసుపు 1/2 టీ స్పూన్, కారం 4 టీ స్పూన్లు వేస్తున్నాను, ఫోర్ టేబుల్ స్పూన్స్ కారం వేసాను, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఇంకో 1 టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను, కొద్దిగా ధనియా పౌడర్, అర టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, కొద్దిగా ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. ముందుగా మనం ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ ఉల్లిపాయ పేస్ట్ను కూడా వేసేస్తున్నాను. ఫిష్ కర్రీలోకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి, సో నేను ఒక 100 గ్రామ్స్ ఆయిల్ వేస్తున్నాను. చిటికెడు మెంతులు వేస్తున్నానండి, ఇందాక చెప్పడం మర్చిపోయాను. చేపల పులుసులో మెంతులు అనేవి చాలా బాగుంటుంది. సో ఒక 1/2 టీ స్పూన్ తక్కువే వేసాను, ఇంకా మెంతులు వేసాను. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. మనం వేసిన ఉప్పు, కారం, మసాలాలన్నీ ఆ చేప ముక్కలకి పట్టేటట్టుగా ఈవెన్గా కలుపుకోవాలి. కారం తినే వాళ్ళైతే కారం వేసుకోండి చూసుకొని, మాకు ఈ కారం సరిపోతుంది. మళ్ళీ పచ్చిమిర్చి వేస్తాం కాబట్టి ఈ కారం సరిపోతుంది. ఒకవేళ ఇంకొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. ఓకే, పట్టిందండి ఉప్పు, కారం అన్నీ ముక్కలకి చక్కగా పట్టింది. ఇప్పుడు మనం చింతపండు రసం పోసుకుందాం. ఓకే, చింతపండు పులుసు పోసానండి. ఒకసారి మళ్ళీ కలిసేటట్టు కలుపుకుందాం. ఓకే, కలిసింది. ఇప్పుడు మనం పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టుకొని పచ్చిమిర్చి వేసుకుందాం. కలిపేసుకున్నాం కదా, పచ్చిమిర్చి కూడా వేసేసాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద పెట్టేస్తాను. గ్యాస్ ఆన్ చేశానండి, స్టవ్ మీద పెట్టేశాను. కరెక్ట్గా ఫిష్ ఉడకడానికి చాలా తక్కువ టైం పడుతుంది కాబట్టి ఒక 6-7 మినిట్స్ వరకు దీన్ని మూత పెట్టేసి వదిలేద్దాం. ఒక 7 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేస్తాను. ఎక్కువగా ఉడకడానికి కూడా ఎక్కువ టైం పట్టదండి ఫిష్ ఉడకడానికి. ఎక్కువగా ఉడికినా కూడా బాగుండదు. సో ఇప్పుడు నేను మూత పెట్టేస్తున్నాను. హై ఫ్లేమ్లోనే పెట్టండి, మీడియం ఫ్లేమ్ కాదు. ఓకే, ఒక 7 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తాను. 7 మినిట్స్ అయిందండి, కూర ఓపెన్ చేస్తున్నాను. స్టవ్ని సిమ్లో పెట్టేస్తున్నాను. మనం వేసిన ఆయిల్ అంతా చూసారు కదా, పక్కకు సైడ్కి వచ్చేసింది. సో కర్రీ ఉడికిపోయినట్టేను. చేపల కూరలో గరిట అనేది పెట్టద్దండి. ఒక్కసారి ఇలా ఈవెన్గా పులుసు అంతా కలుపుకొని
నేను సిమ్లో పెట్టాను. పులుసు కొంచెం చిక్కపడేంత వరకు. ఈ టైంలో మనం 1 చెంచా గరం మసాలా వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను. వేసి మళ్ళీ ఒక్కసారి ఇలా కలుపుకొని, చూసారు కదా చేపల కూర చక్కగా ఉడికింది. 7 మినిట్స్ కరెక్ట్ టైం సరిపోతుందండి. హైలో పెట్టుకొని 7 మినిట్స్ ఉడికించుకుంటే కరెక్ట్గా ఉడికిపోతుంది. మాంసం ఎక్కువ ఉడకాలి, చేప మీడియంగా ఉడకాలి. మరీ ఎక్కువ ఉడికినా చిదిరైపోతుంది, కర్రీ అంత టేస్ట్ ఉండదు. సో చాలా బాగుంది కర్రీ. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేస్తున్నాను. చూసారు కదా ఫిష్ కర్రీ. మూత పెట్టేస్తున్నాను, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. కొత్తిమీర వేసిన తర్వాత మూత పెట్టేశాను కదా. ఇప్పుడు దీన్ని 2 మినిట్స్ వరకు నేను గ్యాస్ ఆఫ్ చేసి అలా వదిలేస్తాను. 2 మినిట్స్ తర్వాత మళ్ళీ మీకు మూత ఓపెన్ చేసి చూపిస్తాను. 2 మినిట్స్ అయింది, మూత ఓపెన్ చేస్తున్నాను. చూసారు కదా యమ్మీ యమ్మీ ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. ఫిష్ కర్రీ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు గరిట అనేది మనం పెట్టలేదండి. సో ముక్క ఇరిగే అవకాశం కూడా లేదు. ఫిష్ కర్రీ చాలా బాగా వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి